వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మైనింగ్ సిమ్యులేటర్ రీలోడెడ్. సో ఇదైతే ఒక కొత్త సిరీస్. ఆల్రెడీ దీనికి ఇంతకుముందు ఇదే సిరీస్ ఇంతకుముందు చేశా, బట్ అదైతే మధ్యలో అయితే ఆపేసా అనమాట. ఎందుకంటే ఓల్డ్ అయితే పోయింది, అది ఏం చేయలేం ఇంకా. సో ఇంక మళ్ళీ అయితే తీసుకొచ్చాను. అలాగో మనకి లెట్స్ ప్లే అయితే అప్పుడే రాలేదు, అందుకే కొంచెం అయితే త్వరగా తీసుకొచ్చాను, మరి వీడియోలు పెట్టాలి కదా. సో ఈ సిరీస్లో మనం ఏం చేయబోతాం అంటే లాస్ట్ టైం చేసిందంతా చేస్తాం, ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తే ఈసారి ప్రోగ్రెస్ అయితే చాలా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ ఎపిసోడ్లో నా గోల్ వచ్చేసి ఎలాగైనా ఫార్చ్యూనరీ పికాక్స్ అనేది తెచ్చుకోవాలి. సో అదే అనమాట నా గోల్. సో ఇంకేం మాత్రంలో ఇచ్చేయకుండా మనమైతే వెళ్ళిపోయి ఇంకా వుడెన్ పికాక్స్ ఉంటుంది కదా, అదైతే పోయి తెచ్చుకున్నాం. సో ఇప్పుడైతే మనం బై ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వుడెన్ పికాక్స్ ఉంది, అదైతే ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని అయితే తీసుకుని కిందకి పోయి కోల్ మైన్ చేసి పైకి వచ్చి అమ్ముకొని ఒక డైమండ్ పికాక్స్ అయితే కొనుక్కున్నాం. లాస్ట్ టైం అయితే నెదరైట్ పికాక్స్ తీసుకున్నాం, బట్ డైమండ్ బెస్ట్. ఎందుకంటే డ్యూరబిలిటీ అలాగే ఏమైనా అయిపోయింది అనుకోండి, మనం అయితే ఇంకో డైమండ్ పికాక్స్ కొనుక్కొని రిపేర్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర డైమండ్స్ ఉంటే డైమండ్స్ పెట్టుకొని రిపేర్ చేసుకోవచ్చు. సో అందుకే అనమాట డైమండ్ బెస్ట్ అన్న. అండ్ ఎన్చాంటబిలిటీ కూడా మనకి డైమండ్ ఎక్కువ ఉంటుంది నెదరైట్ కన్నా. అండ్ ప్రజెంట్ మనకి డైమండ్ బెస్ట్. నెదరైట్ డ్యూరబిలిటీ ఎక్కువ తప్ప ఇంక అంతకుమించి ఏం ఉండదు. అండ్ కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే ట్రై చేస్తున్నాము కైన్ మాస్టర్లో. సో బాగా రాకపోతే ఏమనుకోకండి, ఓకే. అండ్ ఈ వీడియోలో అయితే మనకి మోస్ట్లీ కట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కట్స్ కాదు, మోంటేజెస్ అంటే టైం ల్యాప్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను నా సంగతి మర్చిపోయి మనకి ఏంటిది మొత్తం అంతా ఆఫ్లైన్ వర్క్ చేసినట్లు మొత్తం మైనింగ్ చేసుకుంటూ కూర్చున్నా. అనుకున్న అనవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి అందుకే. సో మీకు టైం ల్యాప్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ వీడియో కూడా కొంచెం ఎక్కువసేపు వస్తుంది, ఏమనుకోకండి. యాక్చువల్లీ కట్స్ చేద్దాం అనుకున్నా, బట్ కొత్త వ్యూవర్స్ తెలియదు కదా మనం అయితే జెన్యున్గానే ఆడుతున్నామని చెప్పి. సో అందుకే టైం ల్యాప్సెస్ అయితే పడుతున్నా. కొంచెం త్వరగానే అయిపోతాయిలేండి టైం ల్యాప్స్లో, ఎక్కువసేపు అయితే చేసుకోవద్దు. అండ్ ఎక్కడైతే మనకు కోల్ దొరికింది, కోల్ అయితే మనీ చేద్దాం. అండ్ మీకు గేమ్స్ ఉండైతే ఏం రాదు, ఎందుకంటే కైన్ మాస్టర్లో అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే గేమ్లో ఇచ్చిన వాయిస్ ఓవర్ అంతా వేస్ట్. అసలు రికార్డ్ కూడా అలా అంటే ఏసీ రికార్డర్ అని ఒక కొత్త రికార్డింగ్ యాప్ అయితే ట్రై చేసా, బట్ అందులో మన వాయిస్ అయితే సరిగ్గా రికార్డ్ అయితే అవ్వలేదు. అందుకే అనమాట ఇంక మనం అయితే ఏం చేయలేం. సో నేనైతే నోటిఫికేషన్ సౌండ్ అయితే తగ్గించుకున్నా, ఏమైనా రికార్డ్ అయిపోద్దేమని, బట్ అందులో ఇంకా నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అండ్ ఎస్ కీబోర్డ్ అండ్ మౌస్. అండ్ ఇంకోటి మనం అయితే ఇక్కడ శాస్క స్కిన్ అయితే వేసుకున్నాం. మన స్కిన్ అయితే వేసుకోలే, ఎందుకంటే ఇంకా ఎక్కేసేదన్నమాట, మర్చిపోయా. అండ్ ఎస్ మనకైతే ఇక్కడ స్ట్రక్చర్ కింద అయితే మనకి బ్యారల్స్ అయితే ఉంటాయి. అదిగోండి ఇక్కడ కనిపించట్లేదు, అదిగోండి పైన ఉంది. కిందకి వచ్చి మాత్రం ఇటు చర్యలు చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక బ్యారల్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఆడాను కదా నాకు బాగా గుర్తు. లోపల ఒక ఫ్రాగ్ ఉంది, డాన్ టీడీఎమ్మ ఆడాడు. అండ్ ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయా, మనకి మన అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా కీబోర్డ్ అండ్ మౌస్ది, అది రావడానికి లేట్ అయిందో మరి ఆ వీడియోలో చెప్తాను నాకైతే గుర్తులేదు. సో 2 మెయిన్ రేసెస్ అయితే ఉన్నాయి. ఒకటైతే నేను 4K అయితే రికార్డ్ చేశా. సో మనకి కైన్ మాస్టర్ అయితే 4K వీడియో సపోర్ట్ అయితే చేయదు. సో అందుకని వీడియో రెజల్యూషన్ అయితే డౌన్ స్కేల్ చేశాను అనమాట. అందుకే మీకు అది కొంచెం రెజల్యూషన్ అది బాగా రాలేదు మరి డౌన్ స్కేల్ చేయడం వల్ల. నేనైతే మాత్రం అది 1080 పిక్సెల్స్ ఇంపోర్ట్ చేసా, బట్ అయినా సరే రెజల్యూషన్ బాగా రాలే. సో మనం అయితే ఏం చేయలేం. అండ్ ఇంకొక రీజన్, నేనైతే కైన్ మాస్టర్ ఏపీకే అయితే ఎక్కించాను. సో ఆ ఏపీకే కూడా మనకి దెబ్బేసింది. అంటే ప్లే స్టోర్ నుంచి ఎక్కించలేదు, గూగుల్ నుంచో క్రోమ్ నుంచో ఏదో రెండో ఒకటే కదా. సో మనకి మోడర్డ్ వర్షన్స్ అయితే ఎక్కించా, అంటే మనకి అన్ని ఎఫెక్ట్స్ ఉన్నవి ఫ్రీగా వచ్చేలాగా, లేకపోతే మనం ప్రీమియం అయితే కొనుక్కోవాలి కదా. సో అలాగైతే ఎక్కించా, బట్ మనకు ఆ ప్రీమియం వర్షన్స్ కూడా డబ్బే ఇస్తాయి. మోడర్డ్ వర్షన్ అవి యూట్యూబ్ ఫార్మాట్ అయితే సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఇంకా నేనైతే మళ్ళీ ఇంకా ఒరిజినల్ కైన్ మాస్టర్ ఎక్కించాను, అందుకే మీకు పైన వాటర్ మార్క్ కూడా వస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను లేదా నాకైతే గుర్తులేదు. సో అదే మనకి మెయిన్ రీజను, అందుకే మీకైతే ఇది ఆ వీడియో రావడానికి అయితే మాత్రం బాగా లేట్ అయిపోయింది. వచ్చిన 10 రోజుల తర్వాత పెట్టాను అన్బాక్సింగ్ వీడియో అది. అండ్ ఇప్పుడు కూడా నేను కీబోర్డ్ అండ్ మౌస్తో ఆడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కొంచెం కష్టంగానే ఉంది చెప్పాలంటే, ఈజీ అనుకున్నాను కానీ ఏళ్ళు నొప్పులు ఇచ్చేసినాయి అబ్బాయి వీడియో చేసేసరికి. 1 hour 30 minutes ఆల్మోస్ట్.
ఇది స్ప్రింట్ జంపింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. లోపల టెక్నో గేమర్స్ తెలుసు మన ఇండియానే కదా. అంటే ఒకసారి రవణ వీడియో చేసినప్పుడు చూసా, ఏదో టెక్నో గేమర్ సర్వర్లో ఆడారు కదా రవణ అప్పుడు. అండ్ మీకు నా వాయిస్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే అసలు ఏం పట్టించుకోకండి, ఓకే. అండ్ మీకు నాయిస్ వస్తుందని చెప్పి నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు. లాస్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, సో అదైతే ఫ్యాన్ నాయిస్ అనమాట. అంత గట్టిగా వస్తుంది, మళ్ళీ రాకూడదని చెప్పి ఫ్యాన్ కూడా వేసుకోలే. ఏం పర్వాలేదండి. సో పైన కూడా బ్యారెల్ ఉంది. దీంట్లో ఏముండి ఉండొచ్చు, ఓకే జెల్లీయా. సో ఒక ఫ్రాగ్ స్పాన్ ఎగ్, 2 ర్యాబిట్ల స్పాన్ ఎగ్లు అయితే దొరికాయి. ఇంకా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ లోపు నేనైతే చాలా ఆఫ్లైన్ వర్క్ అయితే చేస్తాను. మన చెస్ట్లో అయితే నిండిపోవాలి మొత్తం తీసేసేస్తాం, అంతవరకు అయితే చేస్తాను. కుదిరితే కొంచెం ఆఫ్లైన్లో అన్చాండింగ్ కూడా చేస్తాం. మీకైతే అవి ఆఫ్లైన్ హైలైట్స్ అని క్లిప్స్ పెడతానులేండి. అది ఎన్చాంట్మెంట్స్ మంచిగా వచ్చినా రాకపోయినా పెడతాం, ఏం పర్లేదు. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోదాం, ఓకే. మళ్ళీ అది ఏం పర్లేదు. ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్లు మాత్రం భలే అవుతున్నాయి అంట. సో ఇప్పుడు మనకి ఓకే ఫస్ట్ పోయి సల్లేరే లేదు అమ్మాలే. సో కాపర్ ఇంగట్ $1 రా, వేస్ట్ రా బాబు. గన్ పౌడర్ $5 అంట. సో మనది కలెక్ట్ చేసి అమ్మచ్చు, పర్లేదు. అండ్ ఇక్కడ కోల్ అయితే ఉంది $2. 58 అయితే వచ్చింది మనకి. డైమండ్ పికాక్స్ అంతా 50 అనుకుంటా, $50. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఏం వచ్చాను, ఇక్కడ మనకి నెదర్ పోర్టల్ ఉంది కదా, ఇదైతే మనం లాస్ట్ టైం కొనుక్కున్నాం, బట్ వేస్ట్. ఎందుకంటే మనకి వరల్డ్లో తిరుగుతుంటేనే మనకైతే ర్యాండమ్గా 2 నెదర్ పోర్టల్స్ అయితే ఉంటాయి. మన దగ్గర ఎలాగో డైమండ్ పికాక్స్ ఉంటుంది కాబట్టి అది మైన్ చేసుకుని మన వరల్డ్లోనే మనం అయితే పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడ కాదు, కింద సర్ఫేస్ మీదే మనం నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేసుకుని అక్కడ గోల్డ్ కలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎలాగో మనకి మాప్స్ స్పాన్ అవుతుంది కదా. షిట్, ఓకే ఏం పర్లేదు. సో డైమండ్ పికాక్స్ మనకి ఏదో వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ వుడెన్ పికాక్స్ని అయితే పోయి దాచుకుందాం, చెస్ట్లో పెడతా. ఇచ్చాడు కాదు, మొత్తం మర్చిపోయినప్ప. ఇది 6 months బ్యాక్ ఎంతో అవుతుంది. అండ్ మీకు లెవెల్ డేవిల్ వస్తుంది, ఓకే. యాక్చువల్లీ 2 ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితే ఉండాలి, బట్ అవి అయితే పోయినాయి. అంటే మన న్యూ మొబైల్లో కాదు, న్యూ మొబైల్లో ఉండదు, ఓల్డ్ మొబైల్లో ఉంటాయి, బట్ అవి పోయినాయి. అవి ఏంటి, మనకి లెవెల్ డేవిల్ సెకండ్ ఎపిసోడ్ అయితే రికార్డ్ చేసా కదా, ఆ రికార్డ్ చేసిన వెంటనే 2 వీడియోలు అయితే రికార్డ్ చేసా. సో అందుకే నాకు ఇంకా పొరపాటు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ లెవెల్ డేవిల్ ముట్టుకోలేదండి. ఇప్పుడు ఆ 2 వీడియోస్ కూడా పోయాయి. మళ్ళీ రీ రికార్డింగ్ చేయాలి. అసలు ఏమన్నా అవసరాడని కూడా గుర్తులేదురా బాబు నాకు. ఏముందిలే, కష్టమే గేము ఏదనుకున్నా కానీ. అందులో మాత్రం రికార్డింగ్ చేసినప్పుడు ఒక లెవెల్ దగ్గర బాగా పిచ్చి తెప్పిస్తుంది అప్ప చెప్తాను. ఆ లెవెల్ దగ్గర నేను మల్టిపుల్ టైమ్స్ చచ్చిపోయాను. అందుకే ఇంకా ఆ తర్వాత నుంచి ముట్టుకోలేదు. ఓకే నాచ్ అంట. ఇప్పుడు మనం అయితే చెస్ట్లు అయితే చెక్ చేస్తున్నాం, మ్యాక్సిమం అన్ని చెస్ట్లు. సో అన్నీ చెక్ చేసిన తర్వాత మనం అయితే కలుపుతాం. సో మనకి మొత్తం అన్ని చెస్ట్లు దొరికిన తర్వాత అదైతే లూటు దొరికింది మొత్తం అయితే. ఇంకా అంతే, ఇంకేం దొరకలేదు. సో మన దగ్గర బెడ్ అయితే ఉంటుంది కదప్పా, ఇప్పుడు దొరికింది అనుకుంటా, మర్చిపోయా. అప్పుడు నేనే తీసుకున్నాను వేటు నుంచి, ఏమో నాకైతే గుర్తులేదు. సో మనకి బెడ్ అయితే దొరకలేండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను టైం లాప్స్ పెట్టడానికే ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే 1 hour 28 minutes అబ్బా, చాలా ఎక్కువసేపే. సో కింద నైట్ అయితే ఉంది, అందుకే నేనైతే పైకి వచ్చేసా. మనకైతే ఒక కత్తి కావాలి, డైమండ్ కత్తి. సో ఇది కూడా మనకి $50 అంట. నెదరైట్ సోడ్ $100. సో నెదరైట్ సోడ్ $100 ఉంది. అండ్ మనకి డైమండ్ $50 ఉంది. డైమండే తీసుకున్నాం, అదే బెస్ట్. ఇప్పుడు మనం 2 స్వాడ్లను తీసుకొని ఎంచాన్మెంట్ చేసుకుని ఒక దానికి మంచిది వస్తే ఇంకో దానికి వేరే మంచిది వచ్చింది అనుకోండి, 2 కలపడానికి ఉంటుంది. అండ్ అలాగో మనీ తక్కువ కదా. ఇప్పుడు మనం అయితే ఏదో నొక్కేసాను అక్కడికి వస్తుంది. ఇదేంటి బ్యాక్ పోవట్లేదు, ఇక్కడ ఒక గ్లిచ్ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే క్రియేటివ్కి పోవాలి, ఏం చేయలేము. అంటే ఇక్కడ మనకు చిన్న గ్లిచ్ అయితే ఉంటుంది.
సో అదైతే మనకి న్యూయర్ వర్షన్స్లో అయితే వచ్చింది. నేనైతే అప్పుడు ఇప్పుడు 1.19 ఎస్ 1.19 దగ్గర నుంచి తెలిసి ఓల్డ్ 1.19లో ఎక్కించి కొద్దిగా అయితే ఆడాను. అప్పుడైతే మొత్తం అన్ని బాగానే పనిచేసి. సో మరి 1.20 దగ్గర నుంచి మనకైతే గ్లిచ్లు వచ్చాయి. అండ్ నేను 1.21లో అయితే సిరీస్ స్టార్ట్ చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రెషర్ ప్లేట్ అయితే మార్చాలి అంతే. సో ఇదైతే మనకి చాలా ఓల్డ్ వర్షన్స్ ఓల్డ్ అనమాట, అందుకే అక్కడక్కడ ఇలా గ్లిచ్లు అయితే ఉంటూ ఉంటాయి. సో ఏం లేదు, ఇంకా మనకు ఇంకో చోట కూడా ఉంటుంది అలాగే గ్లిచ్. అది అక్కడ మరి హోమ్ ఏరియా అనుకుంటా, అది కూడా చూపిస్తాలేండి మీకు. సో ఇప్పుడు అలా ప్రెషర్ ప్లేట్ పెట్టేస్తే అయిపోయాయి. మనమైతే కొంచెం చుట్టూ స్టైర్స్ అయితే పెట్టి నీట్గా చేస్తాను. సో మంచిగా చెర్రీ స్టైర్స్ అయితే పెట్టి డెకరేట్ అయితే చేసాను. ఇప్పుడు మనమైతే మన మెయిన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో అలాగే ఫిక్స్ చేయాలి. అండ్ మీకు కూడా ఈ ఓల్డ్ కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. బట్ దానికైతే మీరు ఒక 10 లైక్స్ అయితే చెయ్యాలి వీడియోకి. 10 కాదులేదు కానీ 15 లైక్స్ చేయండి. 15 కూడా కాదు, 20 లైక్స్ టార్గెట్ అబ్బా. ఒక 20 లైక్స్ చేశారనుకోండి, ఈ ఓల్డ్ డిస్క్రిప్షన్ అదే ఈ ఓల్డ్ లింక్ అయితే మీకు నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, గుర్తుంటే పెడతా. ఒకవేళ పెట్టకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టి గుర్చేయండి, అప్డేట్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే మనకి ఇది ఎపిసోడ్ 2లో. సో మనకి నైట్ అయితే అయింది, బట్ ఏం మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడే కదా కాపర్ కనిపించింది. సో ఇప్పుడు పోయి కాపర్ని అయితే మైన్ చేద్దాం మనం. ఇది బ్రో కాపర్ ఇక్కడే కదా చూసాం. ఓకే ఇక్కడే ఉంది మనకి కాపర్ వచ్చేసి. సో ఇప్పుడు మంచిగా మైనింగ్ అయితే చేద్దాం ఈ కాపర్ని. ఓకే ఎంత కాపర్ వస్తుంది? యుద్ధం చేసి దాన్ని తీసి పడిహాను ఇప్పుడే, మరి మామూలుగా ఉండదు మనతోని. అండ్ మనకి ఏజీడీ స్క్రీన్ రికార్డర్ అని చెప్పా కదా, దాంట్లో వాయిస్ రికార్డ్ కాలేదన్నాం కదా. యాక్చువల్ వాయిస్ రికార్డ్ అయింది, బట్ మనకి అంత లౌడ్గా అయితే రికార్డ్ కాలేదన్నమాట. సో ఇందాక జాంబీని కొట్టినప్పుడు వచ్చిన వాయిస్ అయితే మాత్రం అది నిజంగా ఏజీ స్క్రీన్ రికార్డర్లో రికార్డ్ చేసిందే, జాంబీని కొట్టినప్పుడు వచ్చిన వాయిస్. సో మీకైతే దాన్ని నీట్గా ఎడిటింగ్ చేసి అయితే పెడతా, కొంచెం ఫన్నీగా ఉండేలాగా. అంటే అంత లౌడ్ రాలేదు, సో వాయిస్ కూడా పెంచి చూసా, బట్ నీట్గా రాలేదు అది కూడా. అండ్ మళ్ళీ ఆ ఫ్యాన్ అయితే వేసుకుని ఆడా మరి. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో మంచిగా మ్యూజిక్ అయితే వచ్చింది. ఓకే మనకైతే ఇప్పుడు కాపర్ అయితే దొరికేసింది కదా. సో ఇప్పుడు దీన్ని అయితే పై తీసుకెళ్ళి స్మెల్టింగ్ చేద్దాం. మన దగ్గర కోల్ లేదు కాబట్టి కాపర్ అయితే 22 దొరికింది కదా. సో 22 వుడెన్ పికాక్సెస్ అయితే తెచ్చుకొని కాపర్ని అయితే స్మెల్ చేస్తున్నా. అండ్ లెక్క తక్కువైంది, 2 అయితే తక్కువ అయ్యాయి. తెచ్చి స్మెల్టింగ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి మొత్తం కాపర్ అయితే స్మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మేద్దాం, ఎందుకంటే మనకు ఒక డైమండ్ కత్తి కావాలి కాబట్టి. ఎందుకంటే మనం మాప్స్ని అయితే కింద చంపాలి, నైట్ అవుతుంది కదా. అసలుగా బెడ్ కూడా లేదు. సో మరి అప్పుడు బెడ్ అలా వచ్చిందో నాకైతే గుర్తులేదు. ఇప్పుడు మనకి బెడ్ లేదు కాబట్టి నేనైతే క్రీడో నుంచి తీసుకున్నాను. సో ఆఫ్లైన్లో కుదిరితే పోయి అండ్ మనకి కొన్ని మాప్స్ అయితే స్లే చేద్దాం. అదే మాప్స్ అంటే మాప్స్ కాదు, స్పైడర్స్ని అయితే స్లే చేస్తాను, అదే చంపుతా. తర్వాత వచ్చిన స్ట్రింగ్ని అయితే మీకు దాస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్స్లో ఆ స్ట్రింగ్ని ఊలుగా మార్చి మనం అయితే బెడ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే అవును వుడ్ కావాలి కదా. అవును వుడ్ ఒకటి వేసి మనకి దొరకదు కదా ఇక్కడ. సో ఇక్కడైతే మనకి చాలా కాపర్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను కొంచెం ఒక మైనింగ్ ఎక్స్పిడిషన్ చేసి వస్తా. అండ్ మీకు టైం ల్యాప్స్ కూడా ఆడతా, మంచి మ్యూజిక్ పెట్టి. కావాలంటే చూడండి, లేకపోతే ఇంకా అది మీ ఇష్టం. మరి వీలైతే మ్యాక్సిమం 45 మినిట్స్ అలా వచ్చేలాగా చూస్తాను, అంతకుమించి ఎక్కువ రాదు. మ్యాక్సిమం 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ టైం ల్యాప్సెస్ ఉంటాయి. సో ఓకే ఇప్పుడు మనం అయితే ఒక మంచి టైం ల్యాప్స్ అయితే పెడతాము, ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ కూడా బాగుంటుంది.
జోంబీ అయితే వేసింది అనమాట నన్ను, అందుకే తిరిగి పైకి అయితే వచ్చేసా. ఇప్పుడైతే మనం దీన్ని స్మల్టింగ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువే దొరికిందండి, ఐరన్ కూడా దొరికింది మనకైతే, కాపర్ కూడా, అదే ఎమరాల్డ్స్ కూడా. సో ఇప్పుడు ఇదంతా స్మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక డైమండ్ స్వాడ్ అండ్ ఒక షీల్డ్ కూడా కొనుక్కున్నా. స్వాడ్ వచ్చి $50 అండ్ షీల్డ్ వచ్చి $20. సో మీకైతే ఒక టైం ల్యాప్స్ అయితే పెడతా అన్నా, బట్ పెట్టలేదు ఎందుకంటే అప్పుడే ఇంకా ఇవైతే స్మెల్ట్ కాలే. సో నేనైతే అందుకే టైం ల్యాప్స్ అయితే పెట్టలేదు. సో పెడతాను మధ్య మధ్యలో టైం ల్యాప్స్ అయితే అలా వస్తుంటే మీరైతే ఏం పెట్టుకోకండి. చూడండి, మ్యూజిక్ మంచిగా ఆడితే బాగుంటుంది, ఏం పర్లేదు. సో నేనైతే ఇప్పుడు ఫార్చ్యూన్ 3 కోసమే ట్రై చేస్తున్నా. మొత్తం స్మెల్ట్ అయిన కాపర్ అంతా అయితే అమ్మేసా. సో అమ్మేసి కింద అయితే ఎక్స్పీ అయితే పెంచుకున్నాను నేనైతే మాత్రం. అంటే మనకి ఇక్కడ ఎన్చాంటింగ్ ఏరియాలో అయితే ఉంటుంది కదా, ఎక్స్పీ కూడా కొనుక్కోవచ్చు మనం అయితే. $1 వేస్తే 10 ఎక్స్పీ అయితే వస్తుంది. సో అలాగే మొత్తం కాపర్ అంతా అమ్మేసి ఎక్స్పీ అయితే కొనుక్కున్నా కొంచెం ఎన్చాంట్మెంట్ చేయడానికి. మనకి డైరెక్ట్ ఫార్చ్యూన్ ఎన్చాంట్మెంట్ బుక్కే వస్తుంది అక్కడ $100కి. బట్ మనకి ఫార్చ్యూన్ 1 అయితే వస్తుంది. అలా చూసుకుంటే మనం $500 ఖర్చు పెట్టాలి. అంత ఎందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ ఎన్చాంట్మెంట్ చేద్దామని అయితే వచ్చా. సో ఇక్కడ మనకి అలాగే ఎన్చాంట్మెంట్ టేబుల్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం. అన్న మీకు కట్టలు అయితే పెట్టినా, బట్ అనవసరం ఏంటంటే కట్స్ అయితే తీసేస్తున్నాను, టైం ల్యాప్స్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే అవి టైం ల్యాప్స్ పెట్టి వేస్ట్ కాబట్టి. మనం అయితే కొంచెం లాపీస్ అయితే తీసుకున్నాం. అక్కడ మనకి ఎఫిషియన్సీ 3 వస్తుంది. సో నాకైతే ఎఫిషియన్సీ 3 అయితే వద్దు, అందుకే లెవెల్ 1 ఎన్చాంట్మెంట్ అయితే చేసా. అప్పుడు దీన్ని ఇది కాదు గ్రైండ్ స్టోన్లో పెట్టి డిస్ఎన్చాంట్ అయితే చేద్దాం. సో ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, 1 hour 28 minutes వచ్చిందని చెప్పే కదా మనకు వీడియో. సో టోటల్లో 20 minutes అయితే తగ్గించాను. 1 hour 8 minutes అయితే ఉంది ఇప్పుడు. సో ఇంకా తగ్గించాలి 45 minutesకి. ఇంకా మధ్యలో ఒక పెద్ద టైం ల్యాప్స్ అయితే రావచ్చు అనుకుంటున్నాను. అన్బ్రేకింగ్ 3 చూపిస్తుంది, రిస్క్ చేద్దామా? సరే చేసేద్దాం. అన్బ్రేకింగ్ 3 ఒకటి వచ్చింది లడ్డు. సో గైస్ మీకైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టైం ల్యాప్స్ అయితే పెట్టా. మనకైతే అందులో ఫార్చ్యూన్ 3 రాలేదు కానీ సిల్క్ టచ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఫార్చ్యూన్ 3 కూడా చూపించింది మనకి. సో మనకి ఫైనల్లీ ఒక ఫార్చ్యూన్ 3 అండ్ ఒక సిల్క్ టచ్ పికాక్స్ అయితే దొరికింది అనమాట. బట్ సిల్క్ టచ్కి ఎఫిషియన్సీ 3 వచ్చింది, 4 రాలేదు. పర్లేదులేండి. సో మనకి ఫార్చ్యూన్ 3 కావాలి, ఫైనల్లీ అదైతే వచ్చేసింది. ఇప్పుడైతే మాత్రం కొంచెం కిందకి వెళ్ళి మంచిగా మైనింగ్ అయితే చేస్తాం. మరి ఫార్చ్యూన్ 3 అయితే వచ్చింది కదా. సో మనకి రీసోర్సెస్ అయితే మాత్రం బాగా ఎక్కువ కావాలి. సో ఇప్పుడైతే మైనింగ్ చేద్దాం పోయి. ఇప్పుడు ఒక పెద్ద టైం ల్యాప్స్ రావచ్చు మరి.
సో గైస్ నేను మైనింగ్ చేస్తుండగా నాకైతే ఇక్కడ ఒక సైన్ అయితే కనిపించింది. దీని అయితే ఒకసారి చదువుదాం. I see a barrel, that's why I can't use XF. ఓకే, సో ఇక్కడ ఏదో బ్యారల్ అయితే ఉందన్నమాట. అందుకే మనోడైతే ఎక్స్రే వాళ్ళ పోతున్నాడు అనమాట. అందుకని తిప్పుకుంటున్నాడు. సో మరి ఆ బ్యారల్లో ఏముందో ఏంటో. సో ఇప్పుడు మనం బ్యారల్ని అయితే ఓపెన్ చేద్దాం. లోపల గట్టి లూట్ ఉంది అబ్బా మనకి. సో ఇక్కడ మనకి మష్రూమ్ స్పానెక్స్ అయితే ఉన్నాయి, అదే మష్రూమ్ కౌస్. సో మనమైతే ఆ రెండింటిని అయితే మనం స్పాన్ చేసి ఒక ఫార్మ్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఫుడ్ వస్తుంది, లెదర్ కూడా వస్తుంది. అలాగే నేనైతే పైన చూసి మనం లెదర్ కూడా అమ్మచ్చు. $3 $5 ఎంతో. మనకి లెదర్ వస్తుంది అంటే ఇంకా గ్రేటే. సో మనకి ఇక్కడ చాలా లూట్ ఉంది, మొత్తం అంతా తీసుకుంటాను. ఆగండి, ఏమన్నా మనకి దొరికిన లూట్ అయితే కొన్ని గ్రాస్ బ్లాక్స్ డర్ట్లో వేరియంట్స్ అయితే దొరికాయి కొన్ని. సో పర్లేదు, మనకైతే కొంచెం మంచి లూటే దొరికింది. లాస్ట్ టైం దొరికింది నాకు గుర్తులేదు. సరేలేండి ఏదో ఒకటి. సో గైస్ నేటి చచ్చిపోయాయి అనమాట. అంటే కొంచెం కోఆపరేట్ దొరికింది, దాన్ని అయితే మైన్ చేస్తున్నా. ఈ గ్యాప్లో నైట్ అయిపోయింది, ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. సో ఇంకా రావడం ఎందుకని చెప్పి జాంబీస్ కనిపిస్తే పోయి అక్కడైతే చచ్చిపోయా. సో ఇప్పుడు మనం ఈ కాపర్ని అయితే మంచిగా స్మెల్టింగ్ అయితే చేసుకుందాం. ఇన్వెంటరీని కూడా కొంచెం సార్ట్ చేసుకుని మిమ్మల్ని అయితే కలుస్తాం. సో గైస్ మనమైతే ఒకసారి ఏరియా 2కి అయితే వెళ్దాం. అండ్ మొత్తం అయితే స్మెల్టింగ్ అవుతుంది. నేను ఇన్వెంటరీ సార్ట్ చేసుకున్నా అండ్ ఒక బకెట్ కూడా చేసుకున్నా, ఎందుకంటే మంచిదని. సో ఇక్కడ మనకి చూసుకుంటే $10,000 అన్లాక్ దిస్ ఏరియా ఉంది. సో ఇదైతే మనకి పైన బోర్డు అయితే ఉంది, మైనింగ్ సిమ్యులేటర్ ఏరియా అంట. ఏదైతే వార్ప్ జోన్ అంట 50,000 ఉంది, బ్యాటిల్ ఎరీనా. సో నాకు తెలిసి ఆ వార్ప్ జోన్ అన్లాక్ చేస్తే మనకి ఇదైతే అన్లాక్ అవుద్ది అనుకుంటున్నాను, మరి పక్కా తెలియదండి. లోపల చూసుకుంటే మనకి చాలానే ఊరుస్తున్నాయి అబ్బా. సో ఇప్పుడే తెలుసుకుని వచ్చా ఇది. అంటే మనకి ఓల్డ్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి కదా. సో ఎక్కడ డౌన్లోడ్ చేసినా ఆ యాప్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ అయితే చదివేసి వచ్చా. సో మనకు ఆ ఏరియాలో అన్లిమిటెడ్ ఓవర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఏదో చేసి దాన్ని అయితే మనం అన్లాక్ చేయాలి. $10,000 కదా. సో కొంచెం ఆఫ్లైన్లో ఎంతవరకు కుదిరితే అంతవరకు మైనింగ్ అయితే చేస్తాను. నాకు ఈ ఏరియా కావాలి, మొత్తం అన్లిమిటెడ్ ఉంటాయంట. సో మరి ఏమి ఉంటాయో తెలీదు. సో ఇక్కడ నుంచి అయితే నాకు ఐరన్, కాపర్ అండ్ కోల్ అయితే కనిపిస్తుంది. ఇంకా లోపల ఏమైనా ఉండొచ్చు ఓల్డ్, అంటే రూమ్ కొంచెం పెద్దగా అంతుంది కదా అందుకే. సో గైస్ నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. 169 IQ బ్రెయిన్ కదా మంది. సో ఇక్కడ ఎక్కడ ఉండదు, ఆగండి. మిస్టర్ బీస్ట్ నాకు 10,000 అప్పు కావాలి, ఇయ్యరా నువ్వు. జస్ట్ 10,000 రా బాబు, నేను తిరిగి 9,000 ఇస్తాను. ఎందుకైనా మంచిది మా నూనె తీసి ఇక్కడ జాగ్రత్తగా దాపెట్టుకుంది. సో గైస్ ఇంకో ఏరియా దగ్గర గ్లిచ్ ఉంటుంది అన్నాను కదా, టెలిపోర్ట్ అవ్వకుండా, అదే టెలిపోర్ట్ అవ్వమని చెప్పాం కదా. సో ఇదే అనమాట ఏరియా. ఇప్పుడు దీన్ని కూడా ఫిక్స్ చేద్దాం మనం అయితే క్రియేటివ్లోకి పోయి. అయితే ఫిక్స్ అయితే చేస్తాను దీన్ని. అండ్ చేస్తాను ఒకసారి మధ్యలో వెళ్ళిపోయాను, ఆ ప్రెషర్ ప్లేట్ నొక్కి సేమ్ పర్లేదు. అండ్ నేనైతే మన
స్టేర్స్ని అయితే పెట్టడం మర్చిపోయా. అదే సర్లేండి, ఇంకెలాగో వస్తే కదా వాడేద్దాం. కోల్డ్ ప్లేస్లో తీసి పెడదాం, యూజ్ అవుతుంది. ఏం పర్లేదు, ఒకసారికి అంటే ఒకసారికి ఏం పర్లేదు. సో ఒకసారి హోమ్ ఏరియాకి అయితే పోదాం, లోపల ఏముందో చూద్దాం మనం అయితే. సో ఇక్కడైతే ఇట్ సో ఎంటీ హియర్ ఏదో ఉందలేండి, మనకి ఏంటి అనవసరం. సో ఇక్కడైతే మనకి గ్రాస్ బ్లాక్ అయితే ఉంది, సిల్క్ టచ్ ఉంది కదా మన దగ్గర, మైన్ చేద్దాం దాంతో అయితే. ఓకే, బాగా వచ్చిందబ్బా మనకి సిల్క్ టచ్ ఇందాక. డిసెన్చెంటింగ్ చేసేద్దాం అనుకున్నా, బట్ చేయలేదులేండి. ఐఎమ్ గార్డింగ్ దిస్ గ్రాస్, ద ఓన్లీ గ్రాస్ ఇన్ ది సోల్డా. బ్రో ఇందాక నాకు ఇంకో గ్రాస్ బ్లాక్ దొరికింది బ్రో, నీకే తెలీదు. సో మనోడైతే దాన్ని గార్డింగ్ చేస్తున్నాడంట, అదే కాపాడుతున్నాడంట. నేను వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఏంటిది, ల్యాండ్ ఎక్స్పెన్షన్. ఊరు ఇన్ని సున్నారన్నా ఏంట్రా? ఏదో ఒకటి ఎన్ని సున్నాలు ఉంటా మనకి ఏంటి. డియర్ డైరియా బ్రో, ఇక్కడ విలేజర్స్ పానిక్స్ ఉన్నాయి బ్రో. జబ్బు ఇంకోటి ఏంటి, యాగ్నిస్ అంట. సో నాకైతే ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ విలేజర్స్ పానిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏరియాని అంతా లైట్ చేసి ఇక్కడే మనం విలేజెస్ అయితే బ్రీడ్ చేద్దామా? అవును, నేను సర్ఫేస్ మీద హౌస్ కట్టాలనుకుంటున్నాను. పోనీ పని చేద్దాం అబ్బా, 2 స్పానిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక విలేజర్ బ్రీడర్ ఫామ్ కడదాం. ఇంకా దాంట్లో మనం ఈ స్పానిక్స్ని అయితే పెడదాం, సరిపోద్ది. అంటే ఇక్కడ ఏదో ఉంది 20, 30, 10 అంట. ఏమో మరి నాకైతే అది అర్థం కాలేదు. 20, 30, 10 ఏంటి బ్రో అది? సో మనోడైతే రివర్స్లో ఎట్టాడు, అవడానికి కనబడతాడా లేదని. బట్ మనోడికి అయితే తెలియదు మనం హై ఐక్యూ ప్లేయర్ అనేది, 169 ఐక్యూ ప్లేయర్ కదా మనం. అందుకే మనకైతే బుర్ర అయితే వాడడం కొంచెం మనకైతే తెలిసింది, బట్ అందులో ఏమన్నా అర్థం కాదు. సో అంతే, ఇక్కడ చూపించడానికి ఇంకేం లేవు. అదేదో ల్యాండ్ ఎక్స్పాన్షన్ అంట, 6 సున్నాలు ఉన్నాయి దానికి, 10 లక్షలు అంతే కదా, ఏదో అట్లా. సరే ఇంకా మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇంకేం లేదు ఇక్కడ, కింద ఏయో బ్లాక్స్, అవి ఏంటి కూడా నాకు అర్థం కాలేదు. ఓకే, గో డౌన్. ఎస్. సో గైస్ ఇక్కడ మనకి కాపర్ అయితే మొత్తం స్మెల్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే మనం తీసుకెళ్ళి దీన్ని అయితే అమ్మేద్దాం అనమాట. మనకి ఎంత $1 కదా, ఎంత వస్తుంది మనకి? 128 కన్నా ఎక్కువ వస్తుంది, అది చెప్పగలను. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మేద్దాం. అలా పడి ఉంటుంది మనీ అయితే, ఎప్పుడైనా యూజ్ అవుద్ది. ఓకే, అండ్ మీకు నెక్స్ట్ అయితే నేను మాత్రం మ్యాక్సిమం కీబోర్డ్ అండ్ మౌస్తో ఆడకపోవచ్చు. నెక్స్ట్ అయితే పక్క చెప్పలేను, మ్యాక్సిమం ఆడకపోవచ్చు. సో మీకైతే ఇప్పుడు నోటిఫికేషన్ సౌండ్ ఏమైనా వస్తే అసలు ఏం పట్టించుకోకండి. ఓకే, సో గైస్ ఇప్పుడు నేను కిందకి వెళ్ళి వచ్చా కొంచెం మైనింగ్ చేద్దామని. అండ్ టైం లాప్స్ కూడా పడదాం అనుకున్నా, ఎక్కువసేపు కాదు, తక్కువసేపు మైనింగ్ చేసాను. తక్కువ థింగ్స్ దొరికాయి, బట్ ఇంకా స్కెల్టన్ అయితే వచ్చి మనల్ని అయితే చంపేశాడు. మనకి ఎప్పుడైనా మౌస్ ఇంకా అర్థం కాలేదు కాబట్టి సో చచ్చిపోయాను అనమాట. ఏం పర్లేదులేండి. సో గైస్ ఇందాక మనం మైనింగ్ చేస్తూ చచ్చిపోయాం కదా, అదే స్కెల్టన్ అయితే చంపేశాడు కదా. సో ఆ థింగ్స్ అయితే పైన స్మెల్టింగ్ పెట్టండి. కిందకు వచ్చాను సర్ఫేస్ మీదకి, వైబ్రెంట్ విజువల్స్ ఆన్ చేసి. అండ్ అక్కడ చూసుకుంటే మనకి స్పానర్ అయితే స్పాన్ అయ్యాడు, ట్రేడర్ అయితే స్పాన్ అయ్యాడు అనమాట. అండ్ కొంచెం లాగేది అవుతుంది వైబ్రెంట్ విజువల్స్. ఒకటి చెప్పాలని, నాకు ఈ వైబ్రెంట్ విజువల్స్ అసలు ఏమాత్రం నచ్చలేదు అప్పుడు నిజంగా. మెయిన్ చేసిన మొబైల్ అయితే మాత్రం హీట్ బాగా ఎక్కుతుంది, మంచిగా లాగ్ అవుతుంది. అంటే ఒక మంచి మొబైల్ ఉండాలి. ఎలాగంటే మనకు స్నాప్డ్రాగన్ చిప్, ఒక 8S చిప్, లేకపోతే మీడియాటెక్ 8000 చిప్, అలాగా 8000 ఉంటుంది అసలు తెలియదు కానీ అలాంటి ప్రాసెసర్లు ఏమైనా ఉంటే మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట ఇది వైబ్రెంట్ విజువల్స్. బట్ అలాగున్న అంత మంచి ఫోన్ ఉన్నా కానీ నేనైతే వాడకపోవచ్చు, ఎందుకంటే నాకు నచ్చలేదు వైబ్రెంట్ విజువల్స్ నిజంగా. సో చెప్పాలంటే అంతకు నచ్చలేదండి. ఇక్కడైతే ఉంది మన లీడు. సో పోరా. సో ఇంకా మన ట్రేడర్ ఏంటి రెడీ అవుతున్నాడు చూద్దాం ఒకసారి. ఒకవేళ ఏమైనా మంచిగా ఉంటే పైకి వెళ్ళి ఎమరాల్డ్స్ అయితే తెచ్చుకుంటా. ఓకే, ఇక్కడ మనకి పోర్జోల్ అయితే ఉంది, నైసు. ఇంకా బ్రో సో మనకి మనోడైతే పోర్జోల్ ఉందండి. ఇంకా మనోడి దగ్గర మ్యాంగ్రూ లాక్స్ కూడా ఉన్నాయప్ప. పోయి ఎమరాల్డ్స్ తెచ్చుకుంటాను ఆగండి ఒకసారి. సో గైస్ పైకి వెళ్ళి మనకి ఎమరాల్డ్స్ కూడా తెచ్చుకున్నాను. వైబ్రెంట్ విజువల్స్ కూడా ఆపేసాం. ఇప్పుడైతే ట్రేడ్ చేసేద్దాం. బ్రో ఎన్ని ఇస్తావు? స్టాగ్ ఇస్తావా?
ఓరే 32 ఇచ్చాడు రా హాఫ్ స్టాక్, సర్లే. అండ్ మనకి ఈ వీడియోలో ఎక్కువ టైం ల్యాప్సెస్ అయితే వస్తాయి అన్నాను, బట్ చూపించేంత అలాగే ఏం లేదు మనకి టైం ల్యాప్స్లో. అందుకే మీకు మ్యాక్సిమం అయితే కట్స్ అయితే చేశా. అండ్ మనకి వీడియో అయితే 36 minutes అయితే వచ్చింది. అండ్ ఇది ఇంపోర్ట్ చేయడానికి 2 hours ప్లస్ పడుతుంది, పక్కా చెప్తున్నా. అండ్ పోర్ట్జోల్ తీసుకుందామా? సర్లే తీసుకుందాం పోర్ట్జోల్, మనకి డట్ బాగా ముఖ్యం కదా. అండ్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఆఫ్లైన్ హైలైట్స్ అనేది స్టార్టింగ్లో పెడతా. సో కొంచెం ఆఫ్లైన్ వరకు అయితే చేస్తాయి కదా, అప్పుడు ఎలాగ ఏమైనా ట్రేడర్స్ స్పాన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మంచివి ట్రేడ్ అయితే చేస్తాను. ఇంకా నాకు వీటితో అవసరం లేదు, అనేది చంపేశాను. ఓకే, సో ఇది కలిసి వాళ్ళ వీడియో వచ్చేసి, సో వీడియోని అయితే ఇక్కడ రన్ చేస్తున్నాను. ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన చూడండి. అండ్ ఇంకోటి మనం అయితే రీసెంట్గా 100 subscribers అయితే హిట్ అయ్యాం. అందుకే నేనైతే ఒక Q&A వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. అండ్ ఒక పోస్ట్ కూడా పెట్టా. సో ఇంకా కమెంట్ చేయకపోతే పోయి కమెంట్ చేసేయండి.